అందరికీ నమస్కారం. 2026లో యూనివర్సిటీ అడ్మిషన్స్ కోసం చూస్తున్నారా? అయితే మీరు కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నారు. CUET గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు, ఫీజుల వివరాలు ఇలా అన్నీ ఒక్కచోట మీకు దొరుకుతాయి. రండి, ఈ అప్లికేషన్ ప్రాసెస్ని కలిసి సింపుల్ చేసేద్దాం. సరే, ఈరోజు మనమేం చూడబోతున్నామంటే ముందుగా CUET బేసిక్స్ ఏంటి, దాని తర్వాత అప్లికేషన్ టైమ్ లైన్, ఫీజుల వివరాలు, ఆ తర్వాత ఏం జరగబోతుంది, ఇలా స్టెప్ బై స్టెప్ అన్నీ చూద్దాం. ఇంకో విషయం, చివర్లో మీకోసం ఒక క్విక్ చెక్ లిస్ట్ కూడా ఉంది. సో చివర వరకు చూడండి. సరే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు ఈ CUET అంటే ఏంటి? 2026 అడ్మిషన్లకు ఇది ఎందుకంత కీలకం? ఆ విషయం ముందుగా తెలుసుకుందాం. CUET అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. చాలా సింపుల్గా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఉన్న టాప్ సెంట్రల్ యూనివర్సిటీలు ఇంకా ఇతర ఇన్స్టిట్యూట్లలో అడ్మిషన్ కోసం ఇదొక్కటే ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. దీనివల్ల పెద్ద బెనిఫిట్ ఏంటంటే 10 రకాల పరీక్షలు రాయాల్సిన టెన్షన్ ఉండదు. ఒకే పరీక్ష, చాలా అవకాశాలు. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విభాగానికొచ్చాం, అదే టైమ్లైన్. ఈ తేదీలు అస్సలు మిస్ అవ్వకూడదు. వెంటనే మీ క్యాలెండర్లోనో ఫోన్లోనో నోట్ చేసి పెట్టుకోండి. మరి ఆ తేదీలేంటంటారా? రండి, వెంటనే చూసేద్దాం. ఓకే, ఈ టైమ్లైన్ను కాస్త జాగ్రత్తగా చూడండి. ఆన్లైన్ అప్లికేషన్స్ కోసం జనవరి 3 నుంచి 30 వరకు టైం ఉంది. అంటే ఆల్మోస్ట్ నెల రోజుల టైం. కానీ చూడండి, ఫీజు కట్టడానికి మాత్రం జనవరి 31 ఒక్క రోజే లాస్ట్ డేట్. ఆ తర్వాత ఒకవేళ అప్లికేషన్లో ఏవైనా చిన్న తప్పులు దొర్లితే కంగారు పడాల్సిన పనిలేదు. ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు కరెక్షన్ విండో ఉంటుంది. ఇక ఎగ్జామ్స్ విషయానికొస్తే అవి మే నెలలో ఉంటాయి. సో ప్రిపరేషన్ కూడా మంచి టైమే దొరుకుతుంది. సరే, డేట్స్ క్లియర్ అయ్యాయి కదా. మరి ఇప్పుడు అప్లికేషన్ ఫీజు ఎంతుంటుంది, ఆ ఖర్చుల వివరాలేంటో ఇప్పుడు సింపుల్గా తెలుసుకుందాం. ఈ ఫీజు లెక్కించటం పెద్ద కష్టమేం కాదు, చాలా సులభం. ఇది ముఖ్యంగా రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది మీ కేటగిరీ ఏది అనేది, రెండవది మీరు ఎన్ని సబ్జెక్టులు ఎంచుకుంటున్నారు అనేది. ఈ టేబుల్ చూడండి, ఫీజ్ స్ట్రక్చర్ చాలా క్లియర్గా ఉంది. మీరు ఏ కేటగిరీ అయినా సరే మొదటి 3 సబ్జెక్టుల వరకు ఒక ఫిక్స్డ్ ఫీజు ఉంటుంది. ఆ తర్వాత మీరు తీసుకునే ప్రతి ఎక్స్ట్రా సబ్జెక్ట్కు కొంచెం అమౌంట్ యాడ్ అవుతూ వెళ్తుందన్నమాట. ఉదాహరణకి జనరల్ కేటగిరీ వాళ్ళు ఎక్కువ సబ్జెక్టులు తీసుకుంటే ఫీజు ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ ఎవరైనా జనరల్ కేటగిరీ స్టూడెంట్ 3 సబ్జెక్టులు తీసుకుంటే వాళ్ల ఫీజు 1000 రూపాయలు. అదే స్టూడెంట్ 5 సబ్జెక్టులు ఎంచుకున్నారనుకోండి, అప్పుడు మొదటి 3 సబ్జెక్టులకు 1000 రూపాయలు, ఆ తర్వాత తీసుకున్న 2 అదనపు సబ్జెక్టులకు ఒక్కోదానికి 400 చొప్పున 800, మొత్తం కలిపి 1800 రూపాయలవుతుంది. సింపుల్ కదా? రైట్, అప్లికేషన్ పూర్తి చేసేశారు, ఫీజు కూడా కట్టేశారు, అంతా అయిపోయింది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? దరఖాస్తు చేశాక మనం ఏ ముఖ్యమైన అప్డేట్స్ కోసం వెయిట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ తరువాత మనకు 3 చాలా ముఖ్యమైన ప్రకటనలు వస్తాయి. 1 మీ ఎగ్జామ్ సిటీ ఎక్కడో చెప్పే స్లిప్, 2 మీ అడ్మిట్ కార్డ్, 3 ఫైనల్గా రిజల్ట్స్. ఇక్కడొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సమాచారమంతా కేవలం అఫీషియల్ NTA వెబ్సైట్లో మాత్రమే వస్తుంది. వేరే ఏ సోర్సులోనూ నమ్మొద్దు. అలాగే, మనం చివరి దశకు వచ్చేశాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నవన్నీ ఒకసారి క్విక్గా చెక్లిస్ట్ రూపంలో చూసేద్దాం. దీన్ని మీ CUET 2026 యాక్షన్ ప్లాన్ అనుకోవచ్చు. చాలా సింపుల్, కేవలం 3 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. 1 డేట్స్ అస్సలు మర్చిపోకుండా క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. 2 మీ కేటగిరీ సబ్జెక్టుల బట్టి ఫీజు ఎంత అవుతుందో ముందే ఒక అంచనాకు రండి. 3 అప్డేట్స్ కోసం NTA అఫీషియల్ వెబ్సైట్ను తప్ప మరేది ఫాలో అవ్వకండి. అంతే. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కేవలం ఒక ఫార్మాలిటీ కాదు. ఇది మీ కలల యూనివర్సిటీలో అడుగుపెట్టడానికి మీరు వేస్తున్న మొదటి చాలా ముఖ్యమైన అడుగు. సో ఇప్పుడు మీకు దారి స్పష్టంగా కనబడుతోంది కదా? కావలసిన సమాచారమంతా మీ దగ్గర ఉంది. మరి మీ యూనివర్సిటీ ప్రయాణాన్ని మంచి కాన్ఫిడెన్స్తో మొదలుపెట్టడానికే రెడీ అయినా? మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఆల్ ది బెస్ట్.